నమస్కారం అండి. ఇప్పుడు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన ఒక చక్కటి కథను వినేద్దామండి. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. షూ లేస్ బిగించి ముడివేసుకుంటూ లోపల గదిలోకి వినిపించేట్టు కొంచెం గట్టిగా చెప్పాను. అమ్మ తొంగి చూడలేదు. సరళ మాత్రం వచ్చింది కాఫీ కప్పుతో. అది నాకు అందించి, మీ అమ్మగారి కోపం ఇంకా తగ్గలేదు అంది నాకే వినిపించేలాగా, కాస్త విసుగు కూడా మెళాయించి. అమ్మ కోపం ఎందుకో నాకు తెలుసు, కానీ ఆవిడ్ని సముదాయించి ప్రసన్నురాల్ని చేసుకోవడం ఇప్పట్లో నాకు తలక మించిన పని. నిట్టూర్చి లేచాను. డ్రైవ్ చేస్తున్నానన్న మాటే కానీ ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే. 2 రోజులైంది దసరా వెళ్ళి. పండక్కి మా చెల్లెళ్ళు ముగ్గురిని పిలవమంది అమ్మ. ఆహ్వానించాను, వచ్చారు. అందరికీ బట్టలు తీయాలంది. పెద్ద చెల్లి లక్ష్మికి 2 పిల్లలు, రెండో చెల్లెలు పార్వతికి 1 కొడుకు, మూడో చెల్లెలు సరస్వతికి కొత్తగా పెళ్ళయింది. అందరికీ బట్టలంటే నాకు కాస్త బరువే, అయినా కాదనలేదు. ఉన్నంతలో మాతో సమానంగా కొనబోయాను. అక్కడొచ్చింది తంట. అమ్మలా కాదంది. పెద్దల్లుళ్ళ మాట ఎలా ఉన్నా కొత్తల్లుడికి సూటు కుట్టించాలంది. ఇంకేదైనా ప్రజెంటేషన్ కూడా ఇస్తే మరీ మంచిదంది. 3 కూతుళ్ళకి పట్టుచీరలు కొనాలంది. ఎలా? వీళ్ళందరూ వస్తున్నారని సరళ రాసిచ్చిన సరుకు లిస్టుతోనే నా పరుసు బరువు తగ్గింది. అవి కాక పాలకి పూలకి, అందరూ కలిసిన సందర్భంలో సినిమాలు షికార్ల ప్రోగ్రాములకి కొంత అమౌంట్ పక్కకు తీసి పట్టడం తప్పదు కదా. మరి మిగతా నెలంతా ఎలా గడుస్తుందో నేను చూసుకోవద్దు? అర్థం చేసుకోమ్మా అని అమ్మని అర్థించాను. అమ్మ మొహం ముడుచుకుంది. పండగకొచ్చిన చెల్లెళ్ళు వెళ్ళిపోయినా ఆ ముడతలు విడలేదు. అమ్మ నా దగ్గరకు వచ్చి 5-6 నెలలే అయ్యింది. అప్పటి వరకు మా సొంతూరులోనే ఉండేది. 4 ఎకరాల మాగాణి, 4 గేదెల పాడి, 1 ఆవు, దిట్టమైన పెంకుటిల్లు ఉండేవి మాకొకప్పుడు అక్కడ. పెద్ద చెల్లికి నాన్న ఉండగానే పెళ్లి చేశారు. గొప్ప సంబంధం అంటూ 2 ఎకరాలు అమ్మి. రెండో చెల్లి పార్వతిది ప్రేమ వివాహం. మా ఊరే, స్కూల్ టీచర్ అతను. తాడు బొంగరం లేనివాడికి పిల్లనివ్వనంటూ అమ్మ భీష్మించుకుంది. చెల్లాయికి అంతే పట్టుదల. నాన్న మరణించి అప్పటికింకా 7 ఏడాది దాటలేదు. నేనే పెద్దరికం చూపించాల్సి వచ్చింది. అతనికి లేకపోతేనే మనకుందిగా అమ్మా అన్నాను. మిగతా 2 ఎకరాలు పార్వతి పేరున రాసేందుకు అమ్మను ఒప్పించాను. ఆఖరి చెల్లి పెళ్ళప్పుడు ఇల్లు కూడా అమ్మకు తప్పలేదు. అమ్మ బాధపడింది. నీకేం మిగల్చలేదురా నాన్న అంటూ. నవ్వి, నువ్వున్నావుగా అమ్మా అన్నాను. సరస్వతి కాపురానికి వెళ్ళిపోయాక గేదెలు, ఆవు ఉన్నాయి. వాటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటానురా అందమ్మ. పట్నం వాసం సోకంటని ఆ పల్లెటూరిని పూల మెంచి, పైరు మెంచి అలలుగా వచ్చి ఒంటిని మెత్తగా తడిమే ఆ పరిమళాల పిల్ల తెమ్మరల్ని వదలలేక బలవంతాన్ని తీసుకొచ్చేశాను మా దగ్గరికి. వచ్చిందన్న మాటే కానీ అమ్మ ఈ సిటీ వాతావరణంలో ఇమడలేకపోతుంది. ఇక్కడి అలవాట్లకి, పద్ధతులకి అలవాటు పడలేకపోతుంది. తూర్పు తెల్లబడకుండా ఇంటి ముంగిట్లో ముగ్గేసుకోవాలి. జాము పొద్దెక్కాకన చీపురు పట్టుకొస్తావు అని గద్దించిందిట సరోజినిని. మా అపార్ట్మెంట్స్ అన్నింటికీ ఆ మహారాణే కేర్ టేకర్. ఆవిడ ఏం చేసినా, ఎలా చేసినా ఊరుకోవాల్సిందే. ఏనాళ్ళకి ఆమె గారిని నిలదీసే మనిషి అయింది మా అమ్మ. ఫలానా టైంకే రావాలని రూలు పెడితే నాకు కుదరదమ్మా. నిమిషాల ప్రకారం పనిచేసే వాళ్ళనే చూసుకోండి. మండి పడిపోతూ తేల్చేసిందిటది. సరళ గోల పెట్టింది నా దగ్గర రహస్యంగా. ఇదివరలో 2-3 రోజులుండి వెళ్ళిపోయేదమ్మా. ఇలాంటివి రిమార్కు చేసేది కాదు. బహుశా పర్మనెంట్ మెంబర్ అయిన దగ్గర నుంచే ఇవన్నీ దృష్టిలో పడుతున్నట్టున్నాయి. ఉండడానికి ఇన్ని వాటాలున్నాయి. అంతా తలుపులు పిడాయించుకొని లోపలే మగ్గిపోతారు కానీ ఒక్కరు బయటకు వచ్చి మాటా మంతి ఆడుకోరే అంటుంది విడ్డూరంగా బొగ్గన వేలేసుకొని. ఒక్కో ఫ్లాటు, ఒక్కో వాటా అమ్మ దృష్టికి వచ్చాయి. అవును, ఇది అపార్ట్మెంట్ సంస్కృతి. తలుపులు తెరుచుకొని ఉంచుకోరు, గలగలా మాట్లాడరు. అది నాగరికం కాదు. అమ్మకది అర్థం కాదు. ఏం బుర్ర ఇది వల్లకాడు. పొద్దున్నే గుడికెళ్ళి దండం పెట్టుకొద్దామంటే లిఫ్ట్లో 4 అంతస్తులు దిగాలి. 100 నోటు ఆటో వాడికి సమర్పించుకొని గంటంబావు ప్రయాణం చేసి 1.5 మైలు దూరం పోవాలి. ఆ ప్రయాస తలుచుకుంటే ఇంటి దగ్గరే దైవ దర్శనం అయిపోతుంది నాకు అంటుంది మొన్న శనివారం నాడు పిచ్చమ్మ. 4 బార్లున్న మా పల్లెటూరా ఇది. వీధి చివర రామాలయం, చెరువుగట్టున వెంకన్న గుడి ఉండడానికి ఇది నగరం. అయిష్టంగా ఉన్నా ఇలాంటి ఇబ్బందులు
ఇక్కట్లు తప్పవమ్మా అని అమ్మ నొచ్చుకోకుండా చెప్పడం చేత కావట్లేదు నాకు. సరే, బయట విషయాల మాట అటుంచితే ఇంట్లో కూడా అమ్మకి నచ్చనివెన్నో. నేను బెడ్ కాఫీ తాగడం నచ్చదు, రాత్రిళ్ళు సరళ నైటీ వేసుకోవడం నచ్చదు, మా పింకీ జుట్టు బాబ్ చేయించుకొని టైట్స్ వేసుకోవడం నచ్చదు, మా బాబీ ఇంట్లో ఉన్నంతసేపు చెవుల్లో స్పీకర్లు పెట్టుకొని ఊగుతూ ఉండడం నచ్చదు. కాలంతో పాటు మారాలి, ఇలాంటివన్నీ సాధారణమమ్మా అని చెప్పి ఒప్పించగలనన్న నమ్మకం లేదు. ఆవిడికి నచ్చనివన్నీ మార్చగల సాహసమూ నాకు లేదు. ముఖ్యంగా నా ఆర్థిక పరిస్థితి అత్యసురులా ఉన్నదంటే అపనమ్మకం అమ్మకి. దగ్గర 80,000 తెచ్చుకుంటున్నానంటున్నావు. ఇంటికొచ్చిన ఆడబడుచుకి 10,000 పెట్టి పట్టుచీర కొని పెట్టలేవా అన్నది అమ్మ వాదన. అమ్మ అనుమానం తీర్చాలంటే ఒకటే దారి, ఈ నెల శాలరీ తెచ్చి అమ్మ చేతుల్లో పెట్టడమే. నిర్ణయానికి వచ్చేశాను. ఆఫీస్ దగ్గర పడింది. నాకెందుకురా ఈ బెడద, ఇప్పటిదాకా ఈ లెక్కలు డొక్కలు చూసి చూసి విసిగిపోయాను అందమ్మ. కానీ లోపల అధికారం తన చేతికి అందినందుకు సంతోషించి ఉంటుందనే నా నమ్మకం. సరళ మొహం చిన్నబుచ్చుకున్నట్టున్నా బయటపడలేదు. మర్నాటి నుంచి పరమోత్సాహంగా తనకు అప్పగించిన బాధ్యతల్ని నిర్వహించేటందుకు నడుం బిగించిందమ్మ. సరళను అడిగి ఫస్ట్ రాగానే ఇవ్వవలసిన వాళ్ళ లిస్టు తయారు చేసేసింది. రెంటు, కరెంటు, మెయింటెనెన్సు, పని మనిషి, నెట్టు, కేబులు, పిల్లల పాకెట్ మనీ, టర్మ్ ఫీజులు, పాలు, పేపరు, ఇలాంటి వాళ్ళకి డబ్బు లెక్క చూసి ఇచ్చేసింది. చూడు ఇంకా ఎంత డబ్బు మిగిలిందో. పద్దు పుస్తకంతో నా దగ్గరకు వచ్చిందమ్మ మొహం విప్పార్చుకొని. అప్పుడే అయ్యిందాయే, ఇంకా నెలకి సరిపడా సరుకులు తెప్పించాలి. కూరలు, గ్యాసు, మినరల్ వాటరు, నెలంతా పై ఖర్చులు ఎన్నున్నాయి? దీర్ఘం తీసింది సరళ. నా స్కూటీ పెట్రోల్కి అంది పింకీ. నాకు కూడా బాబీ తోడొచ్చాడు. నాకును. నన్ను దృష్టిలో ఉంచుకుంటుందో లేదో నా భయం నాది. అందరికీ అన్నింటికి ఇస్తాను, అయినా మిగులుస్తాను చూడండి ధీమాగాని. చూడు సరళ, ఈ నెల 2 నూనె ప్యాకెట్లు ఎక్కువ తెప్పించు. అలాగే నెయ్యి కూడా ఓ 1/2 కిలో. స్వీటు హాటు చేసి డబ్బాలో పోస్తాను. 4 రోజులు పిల్లలు నవ్వుతారు. ఏమిటో 30 రోజులకంటూ లెక్కేసుకొని బొటాబొటిగా తెచ్చుకోవడం, కొలతల ప్రకారం తినడం నాకు మీ తరహా వింతగా ఉంటుంది సుమి అందమ్మ. ఇది కోడలి మీద విసురు. సరళ పొదుపు అమ్మకసలు గిట్టదు. అందరూ వచ్చినప్పుడు అన్నానికి నెల్లూరు మొలకొలుకులు తెప్పించలేదని, పాలు 20 రూపాయల ప్యాకెట్లు తెప్పించిందని, చక్కెర పొంగులిలో నెయ్యి శాతం తగ్గించిందని కినుక. తనలాగా బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టకపోతే వచ్చే కష్ట నష్టాలేమిటో పెదవిప్పి చెప్పలేదు సరళ. కిమ్మనకుండా ఊరుకుంది. ఏదేమైతేనే డైటింగ్లు నియమాలు పక్కన పెట్టేసి అమ్మ చేసినవన్నీ హాయిగా సుష్టుగా లొట్టలేసుకుంటూ ఆరగించేశాం అందరం ఓ 2 నెలలు. మా పని మనిషిని కూడా ఉత్త చేతులతో వెళ్ళనీయలేదు అమ్మ. ఏ రోజు పాలకి కిరాణాకి ఈ నెల రెట్టింపు ఖర్చయింది. సరళకొకసారి గొణిగినా పట్టించుకోలేదెవ్వరం. పిల్లలకి ఆట విడుపుగా ఉంటుందని అమ్మంటే ఓసారి సినిమాకి, ఓసారి పిక్నిక్కి కూడా జాలీగా వెళ్ళొచ్చాం. అంతా ధూమ్ధామ్గా ఖర్చు చేసినా నెల చివరన మిగిలాయంటూ ఓ 2,000 నా చేతికి ఇచ్చిందమ్మ. శుభం. ఇదేమిటి ఇంత తగ్గిందే అడిగిందమ్మ మరుసటి నెల జీతం అందిస్తున్నప్పుడు. అదే చెప్పబోతున్నానమ్మా. మొన్న పండక్కి చెల్లెలందరూ వస్తున్నారని ఫెస్టివల్ అడ్వాన్స్ తీసుకున్నాను. అంతకుముందు సరస్వతి పెళ్ళికి చేతి ఖర్చులకి కావాలన్నావని ఆఫీసులో లోన్ పెట్టి నీకు తీసుకొచ్చి ఇచ్చానా 50,000. అది ఇంకా తీరలేదు. ఆ 2ంటికి వాయిదాలు జీతంలో కట్ అయిపోతే మిగిలింది ఇదే. ఈ 2 నెలల బట్టి ఖర్చులకి చాలదేమోనని లోనికి కట్టకుండా ఆపాను. ఇంకెంత 4 నెలలు అంతే, తీరిపోతుంది. అమ్మకి అర్థమయ్యేట్టుగా సంజాయిషి ఇచ్చాను. అమ్మ కాస్త నిరుత్సాహపడ్డట్టే ఉంది. పర్వాలేదు సరిపోతుందిలే అన్నదే కానీ ఆ తర్వాత అలా సరిపట్టడానికి డబ్బు వాడకాన్ని ఎన్ని విధాలా కట్టడి చేసిందో. పాలు నెయ్యి కొలతలు యథాప్రకారానికి వచ్చేసినాయి. ఇంకాస్త తగ్గినాయేమో కూడా. ఇప్పటి వరకు నిండుగా కలకల్లాడిన ఫ్రిడ్జు వెలితిగా బిక్కమొహం వేసినట్టుంటుంది. నిండా నూనె ద్వీపాలతో పూల తోరణాలతో వెలిగిపోయే దేవుడి గది కూడా ఎకానమీ నేర్చుకుంది. అలవాటు పడ్డ ప్రాణాలు కదూ.
పిల్లలు డబ్బాలు వెతుక్కుంటుంటే చూడలేకగావును మరమరాలు వేయించి డబ్బాలో పోసిందిట. నానేసిన శనగలో పెసలో సాతాళించి పెడుతూ కొవ్వు పట్టకుండా శరీరానికి అవెంత మంచివో ఆరోగ్య పాఠాలు చెబుతుందిట. మరీ అంత పాకెట్ మనీనా అని కోపడి 200 తక్కువ ఇచ్చిందిట బాబీకి. వాడు నా దగ్గరకు వచ్చి ఒకటే గుణుపు. చచ్చి చెడి చెయ్యంగల విన్నపాలని ఎలాగైతేనే నెల చివరకు వచ్చింది. ఇక 4 రోజులే తనలో తాను తెరిపిన పడ్డట్టు అనుకుంటుందమ్మ. పాపం తన హయాంలో ఇలా రోజులు లెక్క పెట్టుకునేంత ఒత్తిడి ఎప్పుడూ పడుండదు. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరగడంలో విశేషం ఏముంది? కాలేజీ నుంచి వస్తూ ఉండగా బాబీ బైక్కి యాక్సిడెంటు, కాలికి చేతికి ఫ్రాక్చర్లు. హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆపరేషన్కి 25,000 కౌంటర్లో కట్టిరమ్మన్నది నర్సు. అమ్మ గుండె గుబేలు అన్నట్టుంది. ఎలారా అంది కలవరపడిపోతూ. గాబరా పడకమ్మా, నేనెలాగో సర్దుబాటు చేస్తానులే అన్నాను భరోసాగా, అమ్మ వెన్ను మీద చెయ్యి వేసి. అలా నేననగానే చప్పున మారిపోయిన అమ్మ చూపులో కదలాడిన భావం ఏమై ఉంటుంది? తనకి తెలియకుండా దాచిపెట్టుకున్న ముల్లేదో ఉన్నదని కాదు కదా. చివుక్కుమంది నాకు. అదృష్టవశాత్తు నేను ఫోన్ చేయగానే మూర్తి ఆసుపత్రికి వచ్చాడు. మమ్మల్ని పరామర్శించి నిన్న చిట్పడ్డం మంచిదైంది, నువ్వు అడగగానే ఇవ్వగలిగాను అని నా చేతికి డబ్బందించాడు. అమ్మ చూస్తూనే ఉంది. అమ్మ సందేహం నివృత్తై ఉండాలి బహుశా. సమయానికి దేవుళ్ళ ఆదుకున్నావు నాయనా. నేను చెప్పాల్సిన కృతజ్ఞతలు తనే చెప్పింది కళ్ళు చెమ్మగిల్లుతుంటే. ఆపరేషన్ ముగిసింది. అంతవరకు పడిన ఆతృత ఆందోళన ఉపశమించి ఊపిరి పీల్చుకున్నాం. స్థిమితంగా ఆసుపత్రి క్యాంటీన్లో కాఫీ తాగుతున్నప్పుడు, మీ స్నేహితుడికి ఈ చేబదులు ఒక్క మాటుగా తీర్చక్కర్లేదుగా అని అడిగింది మా ఆర్థిక మంత్రి. అమ్మకేసి సాలోచనగా చూశాను. అతను నాబోటి వాడేనమ్మా. 70-80 వేలు తెచ్చుకుంటున్నామని పేరు. కానీ కటింగులు పోను చేతికొచ్చేదెంతని? నువ్వు చెబుతూ ఉంటావే ఎంత చెట్టుకు అంత గాలని. ఈ సిటీ జీవితం ఎంత ఖరీదైందో చూస్తూనే ఉన్నావుగా. రోజు రోజుకి నిచ్చినెక్కుతున్న ధరలు, ఎదిగే పిల్లలతో పాటు పెరుగుతున్న ఖర్చులు, వీటికి తోడు సౌఖ్యాలకి అలవాటు పడినందుకో, సాటివారితో సమానంగా ఉండాలనే తాపత్రయంతోనో కష్టంగా ఉన్నా తప్పించుకోలేని ఖర్చులు కొన్ని. వీటితో నెల చివరికి రాకుండానే 1 తారీఖు కోసం ఎదురుచూపులు. అది మా పరిస్థితి. మరిక ఎంత ప్రాణ స్నేహితుడికైనా చేబదులు ఇవ్వగల తాహతు సాధ్యమా చెప్పు? పాపం ఏ ముఖ్యమైన అవసరం తీర్చుకోవడానికో ఏడాది పాటు నెల జమ చేసుకుంటున్నాడు అతను. నేనలా కొద్ది కొద్దిగా ఎప్పటికో తీర్చుతానంటే ఉపకారం చేసి ఇబ్బందులో పడినట్టు అవదు. తొందరగానే తీర్చేయాలి అతనికి, తప్పదు. దీర్ఘంగా నిర్వికారంగా వివరించానమ్మకి. కానీ ఒక్క మాటుగా తీర్చడం అంటే మాటలా? అమ్మ కలవరపట్టం తెలుస్తూనే ఉంది. ఏం చేయాలో నేను ఆలోచించానులే అమ్మా. ఈ నెలలో ఇంకో 25,000 ఇన్సూరెన్స్ కూడా కట్టాల్సి ఉంది. మా ఆఫీస్లోనే ఫైనాన్స్ చేసేవాళ్ళు ఉన్నారులే, మొత్తంగా వాళ్ళ దగ్గర తీసుకుంటాను. ఇంట్రెస్ట్ కాస్త ఎక్కువేననుకో, తప్పదు అన్నాను. వడ్డీకా? తుళ్ళిపడిందమ్మ. ప్రతిదానికి ఎందుకమ్మా అంత హడలిపోతావు? అవును వడ్డీకే. ఏమవుతుంది? 2 నెలల్లో ఆఫీసులో పాత లోన్లు తీరిపోతాయి. మళ్ళీ లోన్ తీసుకొని ఇక్కడ కట్టేస్తాను అంతే. కాకపోతే అప్పటి వరకు ఇంటి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలంతే. నీరసం వచ్చినట్టుగా ఉంది అమ్మకి. కెరటాల్లో ఒకటి తర్వాత ఒకటిగా అనుకోని ఖర్చులు వచ్చి పడుతూనే ఉన్నాయిగా. అవి ఆగేదెప్పుడు? నువ్వు ఊపిరి పీల్చుకునేదెప్పుడు? దిగులుగా అందమ్మ. ఓ అర్థం లేని నవ్వు నవ్వాను నేను. అమ్మా జీతం ఇదిగో అన్నాను కవర్ అందించబోతూ. వద్దురా అందమ్మ. ఓపలేని బరువిది, అర్భకురాల్ని, నేను మోయలేను. ఆటుపోట్లకి తల వంచి తల ఎత్తే సమర్థత మీదే. తెలివి తక్కువగా మిమ్మల్ని ఏమైనా అనుంటే మనసులో పెట్టుకోకండి అందమ్మ మా ఇద్దరిని చూస్తూ మొహమాటంగా. అలా మాట్లాడొద్దన్నట్లుగా అమ్మ నోటికి చెయ్యి అడ్డు పెట్టాను. ఇది జరిగిన 2 నెలలకి అర్ధరాత్రి వేళ దాహమైతే లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళబోతూ ఆగాను. దేవుడి గది ముందర సన్నని వెలుతురులో గోడకి ఆనుకొని ఏడుస్తుందమ్మ. ప్రాణం నీరైపోతుంటే వెళ్ళి అమ్మ పక్కన చతికిలబడి భుజం మీద చెయ్యి వేశాను. ఏమైందమ్మా? నల్ల మబ్బుకి చల్లగాలి మెల్లగా సోకింది.
కన్నీళ్లు పడి తడిసిన అమ్మ చెక్కిళ్ల ముడతలు దీపం వెలుతురులో దీనంగా మెరిశాయి. పార్వతి ఏడుస్తోందిరా. పార్వత అన్నాను అయోమయంగా. మధ్యాహ్నం ఫోన్ చేసిందిట పార్వతి. పిల్లవాడికి గుండెలో రంధ్రం ఉందన్నారట డాక్టర్లు. లక్షల్లో ఖర్చు. అంత డబ్బు కూర్చలేకపోతున్నానమ్మా అని ఏడ్చిందిరా. వెక్కుతుంది అమ్మ. కాసేపు మాటలు రానట్టు ఉండిపోయాను. ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు? నేనంత దూరం అనిపించానా అమ్మా అన్నాను బాధగా. అమ్మ మాట్లాడలేదు, తల వాల్చుకుంది. నా మీద కోపమా? అమ్మకి మరింత దగ్గరగా జరిగాను. పట్టు చీరంటే కొన్నాను కానీ తోబుట్టువుని ఆపదలో ఆదుకోనంత స్వార్థపరుని అనుకున్నావా అమ్మా? అసలే అప్పుల్లో ఉన్నావు, ఎలా సాయపడగలవని? తల తాకట్టు పెడతాను. ఇక దాని గురించి మర్చిపో. రేపే పార్వతి దగ్గరికి వెళతాను, సరేనా అన్నాను. అమ్మ మొహంలో నా మీద పూర్ణ విశ్వాసం తొణికిసలాడింది. కళ్ళల్లో నీళ్లు తళతళలాడుతూ ఉండగా నా తలని హృదయపూర్వకంగా గుండెకి హత్తుకుంది. ఇంత గొప్ప సంపద నాకుండగా నాకింకేం కావాలి? ఏ రుణాలు నన్ను బాధించగలవు? పులకించిపోతూ అనుకున్నాను. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.